స్టాండ్ తీసుకోండి. వదిలేరా, ఒకసారి పడితే వాడికే బుద్ధి వస్తుంది. అమ్మయ్యా, ఇంతటితో మన దేశభక్తి పూర్తయిపోయిందిరా. పొద్దున్నే లేచి స్నానం చేసినాం, జనగణమన పాడినాం, జెండాకి సెల్యూట్ కొట్టినాం, వాళ్ళు ఇచ్చిన స్వీట్ని తింటున్నాం, అంతే అయిపోయా. ఇంతటితో మన దేశభక్తి పూర్తి. ఇక ఇంతటితో దీని పని కూడా అయిపోయింది. ఏంటి భయ్యా, ఇంతటితో మీ దేశభక్తి అయిపోయిందా? అంతే కదా మరి. ఆగస్టు 15కో మరి వచ్చే సంవత్సరానికో మళ్ళీ మా దేశభక్తిని చూపిస్తాం. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే భయ్యా, మదర్స్ డే రోజు మాత్రమే అమ్మ, మిగతా రోజులు ప్రాణం లేని బొమ్మ అన్నట్టుగా ఉంది. చూపిస్తే ప్రతిరోజు చూపించాలి భయ్యా. అంటే ఇప్పుడు ఏంది, ఆ మిలిటరీ వాళ్ళ లెక్క ప్రతిరోజు గన్నులు పట్టుకుని యుద్ధానికి వెళ్ళమంటావా ఏంది? దేశభక్తి అంటే యుద్ధాలే చేయాల్సిన అవసరం లేదు భయ్యా. సాటి మనిషికి సాయపడ్డం కూడా దేశభక్తే. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీ ఫ్రెండ్ స్టాండ్ తీసుకోమని చెప్పాడు, అది కూడా దేశభక్తే. అబ్బా అవునా, అది కూడా దేశభక్తేనా? ఎలా? మన దేశ సైనికులందరూ శత్రువులతో ప్రాణాలకు తెగించేందుకు పోరాడుతారు? మన దేశ ప్రజల ప్రాణాలు కాపాడడానికే కదా. అలాంటప్పుడు సాటి మనిషిని కాపాడడానికి చేసే ప్రయత్నం కూడా దేశభక్తే. ఎందుకంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుష్యులోయ్. ఇంతే భయ్యా, సింపుల్. నా దృష్టిలో సాటి మనిషికి సాయపడడం కూడా దేశభక్తే. దేశం పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినా దేశభక్తే. ఉదాహరణకు స్వచ్ఛ భారత్, దాన్ని పాటించిన దేశభక్తే. అంటే ఇప్పుడు ఏంది, రోడ్లపైన ఉండే చెత్తనంతా చీపురు పట్టుకొని క్లీన్ చేయమంటావా ఏంది? అవసరం లేదు భయ్యా, కానీ అదే రోడ్డుపై నువ్వు చెత్త వేయకుండా ఉంటే చాలు, అదే స్వచ్ఛ భారత్. మనలాంటి సామాన్య పౌరులు దేశభక్తి అంటే పెద్ద పెద్ద యుద్ధాలు, పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. సాటి మనిషికి మనం చేయగలిగే సాయం చేస్తే చాలు. చేసే పనిలో శ్రద్ధ ఉండాలి, నిర్లక్ష్యం ఉండకూడదు, వ్యవస్థ పట్ల బాధ్యత ఉండాలి, గవర్నమెంట్ పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, పబ్లిక్ ప్లేసెస్ని పాడు చేయకూడదు. అంతే. ఇలాంటి చిన్న చిన్నవి చేసినా మనం రోజు దేశభక్తిని నిరూపించుకున్నట్టే. అండ్ మనం కూడా దేశభక్తులతో సమానమే. నువ్వు చెప్పేది నిజమే భయ్యా. చిన్న చిన్న వాటిని సక్రమంగా పాటిస్తూ సాటి మనిషికి సహాయపడితే అదే మనలాంటి వాళ్ళు చూపించే నిజమైన దేశభక్తి అనేటట్లు అర్థమైంది. ఇక నుంచి నేను అదే చేస్తా. ఇది 130 కోట్ల మంది రెస్పెక్ట్ భయ్యా. దీన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పడేయకు. కానీ ఒకటి మాత్రం నిజం భయ్యా, దేశభక్తుల్ని తలుచుకొని కొట్టే సెల్యూట్ కి, నువ్వే దేశభక్తుడై కొట్టే సెల్యూట్ కి చాలా తేడా ఉంది. నువ్వే దేశభక్తుడై కొట్టే సెల్యూట్ లో నీ కాళ్ళల్లో దమ్ముంటుంది, నీ పిడికిలిలో పవర్ ఉంటుంది, నీ బాడీ స్టిఫ్ గా ఉంటుంది, నీ శ్వాసలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. నువ్వు తలెత్తితే ఉరిమే ఆకాశం గర్వంగా నీ వైపు చూస్తుంది. నీ కళ్ళల్లో రెపరెపలాడే జెండా మెరుస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు కొట్టే సెల్యూట్ లో దేశం పొగరుంటుంది. అప్పుడు నీ మనసు చెప్తుంది భయ్యా, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. Let's go!